morning, comrades. Mind over. So that is Samsung building. So ade tallest building of DJI showroom ko vachamu. గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్. సో నిన్న పెద్దగా ఏం చేయలేదు, బాగా రెస్ట్ డేస్ అవుతున్నాయి. జస్ట్ అలా తిరిగాను. నేను కూడా ఏమీ పట్టుకోలేదు ఇది. సో ఈరోజే మళ్ళీ పొద్దున్న లేసాను. పొద్దున అంటే ఇట్స్ 2 అవుతుంది. సో ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఏమన్నా తినేసి విల్ గో ఫర్ ఎలక్ట్రానిక్ షాపింగ్. సో ఇక్కడ కొంచెం చీప్ దొరుకుద్ది. సో ఆ మార్కెట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది. అండ్ నిన్న ఒక స్ట్రీట్కి వెళ్ళాను ఇక్కడ బీజింగ్లో. బ్యూటిఫుల్ ఉండే అనమాట. లైక్ స్కైస్క్రేపర్స్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, ఇదంతా కూడా. బట్ గుడ్, ఐ ఎంజాయ్డ్ దాట్. తీసుకెళ్ళకపోయినా ఇది మంచి స్పేస్ దొరికిండే, చూసిండే, అంతా నేర్చుకునిండే. సో దాట్స్ ఇట్. అద్దాల మేడ. సో లెట్స్ గో. తలైవా, మీకు ఒక వెరీ 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 ఇంట్రెస్టింగ్ థింగ్. సాక్స్ కొనుక్కున్నా, ఎందుకో చెప్తా. ఇప్పుడు నా షూస్ ఇప్పేసి వైట్ సాక్స్ వేసుకుంటా, క్యాపిటల్ సిటీ బీజింగ్ లో ఉన్న చైనాలో మొత్తం తిరుగుతా సాక్స్ వేసుకొని. హోటల్కి వెళ్ళాక చూద్దాం అవి ఎంత డర్టీగా ఉంటాయో. సో ఇదే కంపారిజన్ మనం వేరే వేరే సిటీస్ లో కూడా చేద్దాం. మన కంట్రీలో, వేరే కంట్రీస్ లో ఇది ఒకటి చేస్తా. ఎంత క్లీన్ ఉందో సిటీ మీకు అర్థమైంది. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. ఇప్పుడు ఈ మాల్కి వచ్చా కదా, ఇవి మాల్స్ కాదనమాట, ఇవి ఇంటిగ్రేటెడ్ లివింగ్ స్పేసెస్. అంటే మీకు ఎలా చెప్పాలి చూడండి. ఇప్పుడు ఈ మాల్, ఇక్కడ మీకు జిమ్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ జిమ్ ఉంది. అండ్ నేను నిన్న వెళ్ళిన మాల్ కి అక్కడ హాస్పిటల్ ఉంది. అండ్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే మనకి మాల్ లో ఏముంటాయి, జనరల్ గా ఓన్లీ షాప్స్, ఫుడ్ స్పేసెస్, క్లోతింగ్ మాల్స్ అలా ఉంటాయి. కానీ ఇక్కడ మాల్స్ లో మొత్తం డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అనమాట. మీకు హాస్పిటల్ ఉంటుంది, జిమ్ ఉంటుంది, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ లివింగ్ స్పేసెస్. అంటే ఇందులోనే అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో మొన్న మేము వెళ్ళిన హోటల్ కి, మీ హోటల్ తో పాటు అక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. పీపుల్ హూ లివ్ దేర్. సో మన నియోపోలిస్ లో కూడా అదే చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నియోపోలిస్ లో ఎకరమో ఎంతో 100 కోట్లకి వెళ్ళిందని చెప్పారు కదా. సో దేర్ మన ప్లాన్ ఏంటి అంటే టు బిల్డ్ ఇంటిగ్రేటెడ్ లివింగ్ స్పేసెస్ అనమాట. సో ఎవ్రీథింగ్ కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మాల్ లో మెట్రో కనెక్ట్ ఉంటుంది. సో అలా మొత్తం అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉంటే సరిపోద్ది. అలా ఇది చైనాలో ఫేమస్ లింకిన్ కాఫీ అనమాట. చాలా 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 ఫేమస్ చైనాలో. ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తారు. సో లెట్స్ ట్రై. సో కాఫీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు DJI షోరూమ్కి వచ్చాము టు బై సమ్ స్టఫ్. ఇది ఒకసారి చూడండి, నేను ఇండియాలో అయితే ఎక్కడ చూడలేదు DJI ప్రోడక్ట్ ఇది. Doom 3 robbering scene. Wow. It's a game laga anukunta. He's basically playing a game. Try? Yeah. Like chaduvuda panni interest. So it's not for sale, it's just no. What's the use case of it? Just to play games? Yeah. Just to play games? Yes. Okay. So Osmo Pocket 3 and DJI RS4 Pro తీసుకున్నాము. Please unbox. They are learning కుకింగ్ నేర్చుకుంటున్నారు అనమాట. బేకింగ్ నేర్చుకుంటున్నారు. నిన్న చూసాను కదా, చిన్న పిల్లలు క్యాపిటల్ సిటీలో ఇక్కడ స్పెషల్గా వీళ్ళు నేర్చుకుంటున్నారా అంటే మీరు అర్థం చేసుకోండి పేరెంటింగ్ అని ఏ లెవెల్లో ఉందో. అండ్ ఇట్స్ నాట్ దాట్ అంటే ఏదో 100లో ఒక్కరు నేర్చుకుంటే దాన్ని హైప్ చేసి చూపిస్తున్నాను కాదు. ఈ జనరల్ మాల్, అర్థమవుతుందా? సో జనరల్గా నేను స్ట్రీట్ మీదకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా సరే నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి 4-5 సార్లు అబ్జర్వ్ చేసిన తర్వాత నేను వీడియో తీసి చూపిస్తున్నాను. లిటరల్లీ 1 hour అవుతుంది నేను ఈ మాల్కి వచ్చి. అసలు ఎంత పెద్దగా ఉంది అంటే ఇందులోనే అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది అండ్ చాలా పెద్దగా ఉంది. అండ్ దీస్ థింగ్ మేడ్ మీ సో క్యూరియస్. మాల్ లోపల ఈ థింగ్ ఇక్కడ డైనింగ్ తింటూ ఆ వ్యూ చూస్తే మైండ్ పోతుంది. సో దాట్ ఈజ్ సామ్సంగ్ బిల్డింగ్. అదే టాలెస్ట్ బిల్డింగ్ ఆఫ్ బీజింగ్ అనమాట. జస్ట్ సీ ద వ్యూ. మాల్ లైక్ మైండ్ పోయింది. ఎంత పెద్ద మాల్ అంటే, దుబాయ్ మాల్ చూసాను, అది నాకు చాలా పెద్దగా అనిపించింది. బట్ ఈవెన్ దో దానికన్నా ఇది కొంచెం పెద్దగా అనిపించింది. ఇట్స్ నాట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మాల్, బట్ చాలా బాగుంది.
మన దగ్గర కూడా బిల్డింగ్స్ ఉన్నాయి కానీ లైఫ్ స్టైల్ లేదు. మీకు అర్థం అవుతుందా? మన దగ్గర కూడా ఇంతకన్నా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ లెవెల్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ లైఫ్ స్టైల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్, పొల్యూషన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవి చూడాలి. వీటి గురించి చెప్తా, క్లియర్గా చెప్తా. మీరైతే వ్యూ ఎంజాయ్ చేయండి. నేను ఇప్పుడు చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్ లో ఉన్నాను. ఐషో స్పీడ్ అనే పెద్ద యూట్యూబర్ చైనాకి వచ్చినప్పుడు అతనికున్న రీచ్ ని ఈ చైనీస్ టూరిజం ఎంత బాగా యూజ్ చేసుకుందో తెలుసా? చైనా టెక్నాలజీని చూపించింది, రోబోతో డాన్స్ లేపించింది, స్పోర్ట్స్ కార్ రిమోట్ తో కంట్రోల్ చేసేవి చూపెట్టింది, చైనా తయారు చేసిన ఐ గ్లాసెస్, వాయిస్ ని ట్రాన్స్లేట్ చేసే ఐ గ్లాసెస్ ని చూపెట్టింది, వాటర్ లో వెళ్లే కార్ చూపెట్టింది. వాడి మైండ్ పోయింది. చైనాలో ఉన్న పెద్ద యూట్యూబర్స్ ఐషో స్పీడ్ తో ఇన్వాల్వ్ అయ్యి చైనా మొత్తం చూపెట్టారు. అండ్ ప్రెసిడెంట్ కొడుకు కూడా పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యారు. మొత్తం గవర్నమెంట్ ఐషో స్పీడ్ కి సపోర్ట్ చేసింది, మొత్తం ఆ టూరిజం ని ఎక్స్ప్లోర్ చేయడానికి. మొత్తం చైనాని చూపించి టూరిజం ని బూస్ట్ చేసుకుంది. అదే ఐషో స్పీడ్ అనే యూట్యూబర్ చైనా కన్నా ముందు ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో ఏం చేశారు తెలుసా? షేర్వాణి వేసి గుర్రం మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పారు. అసలు ఎంత పెద్ద ఆపర్చునిటీ ఐషో స్పీడ్ గానీ లేకపోతే మిస్టర్ బీస్ట్ గానీ ఇండియాకి రావడం. సగం వరల్డ్ వాళ్ళతో కనెక్ట్ అయి ఉంది. వాళ్ళ ఛానల్స్ లో ఒక్క వీడియో ఇండియా టెక్ గురించి కానివ్వండి, ఇండియా ఆర్కిటెక్చర్ గురించి కానివ్వండి, ఇండియా అగ్రికల్చర్ గురించి కానీ పడుంటే తన్నుకుంటూ వచ్చేవాళ్ళు మొత్తం టూరిస్టులు అందరు ఇండియాకి. టూరిస్టులు కాకుండా టెర్రరిస్టులు వస్తున్నారు ఇండియాకి. ఒకవేళ టూరిస్టులు వస్తే డోంట్ విజిట్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. వెళ్ళి చూడండి. వీటి మీద ఎన్నో వ్లాగ్స్ చేశాను, మోర్ ఆఫ్ జే ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇఫ్ మీరు చూడలేకపోతే 10 years వెనకబడిపోతుంది ఇండియా. చైనాలో ఇన్ని రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మన ఇండియన్స్ ప్రాబ్లమ్ మన మైండ్ సెట్. మనము పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి కంట్రీస్ ని చూసి హ్యాపీ ఫీల్ అయిపోతాం. రే పాకిస్తాన్ ఎక్కడుంది చూడురా, చైనా ఎక్కడుంది చూడు. మనతోటే స్టార్ట్ అయ్యారు, మన 1970s ఆ టైంలోనే వీళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. చైనా ఎక్కడుంది చూడు. రే బంగ్లాదేశ్ ఎక్కడుంది చూడు, చైనా ఎక్కడుంది చూడు. రే వియత్నాం ఎక్కడుంది, చైనా ఎక్కడుంది చూడు. US తో కంపీట్ చేస్తుంది. సేమ్ పాపులేషన్. మళ్ళా ఒకప్పుడు ఆకలితో చచ్చిపోయారు, తినడానికి గతి లేదు వీళ్ళకి. తేళ్లు, కప్పలు, జర్రులు ఇవి తిని బతికారు. ఇవి తిని బతికి ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నారు. అసలు మైండ్ పోతుంది చైనాని చూస్తుంటే. చిన్న వాటిల్లో టెక్నాలజీని యూజ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది చైనా. మనం లిటరల్లీ పాకిస్తాన్ దగ్గర ఆగిపోయాం. ట్రోలింగ్ మైండ్ సెట్ మనది. ఎవడైనా గవర్నమెంట్ వచ్చి ప్రశ్నించాడు అనుకోండి, వాడిని ట్రోల్ చేయండి. ఎవడైనా వచ్చి అన్ని మతాలు ఒకటేరా అని చెప్తే వాడిని ట్రోల్ చేయండి. ట్రోల్ చేసి మత కలహాలు రేపండి. పీతల స్టోరీ తెలుసు కదా. ఒక పీత ఎదుగుతుంది అంటే ఇంకొక పీత వచ్చి కాళ్ళు లాగి దాన్ని పడేస్తుంది అనమాట. అదే మైండ్ సెట్ లో ఉన్నాం. మనలో ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే వీడు ఎప్పుడు పడతాడరా అని చెప్పి చూస్తూ ఉంటాం ఇప్పటికీ ఇండియన్స్. ఎన్ని కాంట్రవర్సీస్ యూట్యూబ్ స్పేస్ లో, ఎన్ని గొడవలు యూట్యూబర్స్ మధ్య, ఎన్ని గొడవలు పొలిటీషియన్స్ మధ్య, ఇంకా వీళ్ళ మైండ్ సెట్ ఇట్లుంది అంటే ఇంకా గ్రౌండ్ లెవెల్లో పోరగాల మైండ్ సెట్ ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. ఆల్వేస్ బిజీ ఇన్ హిందూ ముస్లిం, ఆల్వేస్ బిజీ ఇన్ ఇండియా పాకిస్తాన్. ఇదే సీరియస్లీ గైస్ ఇండియాలో చాలా తప్పులు జరుగుతున్నాయి. లిటరల్లీ నేను వీటి మీద కొన్ని వ్లాగ్స్ చేశాను, మోర్ ఆఫ్ జే ఛానల్లో ఉంటాయి, మీరు వెళ్ళి చూడండి. ఎందుకంటే ఇప్పుడు అవి మిస్ అయ్యారు అనుకోండి, మీరు 10 years వెనక్కి వెళ్ళిపోతారు. చైనాని చిన్న థింగ్స్ గైస్, చిన్న థింగ్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది చైనా. మన మైండ్ సెట్లు మారాలి. మన మైండ్ సెట్లు మారకపోతే మనం ఈ లెవెల్ ఆఫ్ థింగ్ ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని అసలు ఎక్స్పీరియన్స్ చేయలేము. మీరు నమ్మలేదు కదా, జస్ట్ వీళ్ళు వైట్ అండ్ బ్లాక్. మీరు అక్కడ చూడండి, వైట్ అండ్ బ్లాక్ అండ్ యూ జస్ట్ సీ వైట్ అండ్ బ్లాక్ అర్థమవుతుందా? వైట్ అండ్ బ్లాక్. యు సీ ఎనీవన్ బ్లాక్. ఓకే, బ్లాక్. యు సీ ఎనీవన్ ఎంత మినిమల్ గా ఉన్నారంటే ఒక వైట్ ఓ బ్లాక్ వేసుకొని మినిమలిస్టిక్ గా సీ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్లాక్, బ్లాక్ గ్రే. సో యు సీ మొత్తం మాల్ అంతా కూడా ఒక వైట్ ఓ బ్లాక్, మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్, సింపుల్ గా. దిస్ ఈస్ ద రియాలిటీ గైస్. అర్థమవుతుందా? ఈ సాక్స్ ఉంది కదా, దిస్ ఈస్ ద రియాలిటీ. మొత్తం తిరిగా చైనా మొత్తం. ఈ రోజు మొత్తం వేసుకున్న సాక్స్ పొద్దున 12 వేసుకున్నా, ఇప్పుడు అరౌండ్ 12 అవుతుంది, నైట్ 12 అవుతుంది. స్ట్రీట్స్ తిరిగా, మాల్స్ లోకి వెళ్ళా, ఘోరం స్ట్రీట్ ఫుడ్ జాయింట్స్ దగ్గరికి వెళ్ళా. నాకైతే జస్ట్ లైట్ గా దుమ్మంటుంది అంతే. ఇట్లా దులిపి ఇలా అంటే మళ్ళీ కొత్త సాక్స్ ఎలా తయారవుతాయి. జస్ట్ ఇమాజిన్ ఇదే వైట్ సాక్స్ మనం ఇండియా
లో వేసుకొని నాకు తెలిసి 1 కిలోమీటర్ నడిచినా సరే ఈ సాక్స్లు అరిగిపోతాయి. మీరు ఎన్నైనా చెప్పండి వాళ్ళది పెద్ద పాపులేషన్, సేమ్ పాపులేషన్. ఎన్నైనా చెప్పండి వాళ్ళది ఈ థింగ్, వాళ్ళు అప్పుడు స్టార్ట్ అయ్యాం. అర్థమవుతుందా? అస్సలు వేరే లెవెల్లో ఉంచాను, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. అరే మీకు సింపుల్ థింగ్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ మనం వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? చైనాలో షాంఘై నుంచి బీజింగ్ క్యాపిటల్ సిటీకి రావడానికి జస్ట్ 4 గంటలు. పొద్దున వాళ్ళు వచ్చి, అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పొద్దున 4 గంటలు ఎక్కి 4 గంటల్లో వెళ్ళి అక్కడ లంచ్ డిన్నర్ చేసి మళ్ళీ నైట్ 8 ఎక్కితే 12 ఇంట్లో ఉంటాం. అర్థమవుతుందా? అట్లా చైనాలో జరుగుతుంది. ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ద లెవెల్ ఆఫ్ కనెక్టివిటీ, ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే హ్యావ్ నెక్స్ట్ లెవెల్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీకు అర్థమవుతుందా? ఎందుకు ఇండియా నుంచి అందరు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళదేం తప్పు కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్. కార్ బయట దిగితే వాడు ఎవడో వచ్చి పాడ్కాస్ట్ చేస్తూ నాకు ఊపిరి ఆడట్లే నేను వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంత మంది ఉన్నారు, అన్ని ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నా సరే నాకు ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ బాగాలేదని వెళ్ళిపోయాడు. క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఏం పీలుస్తున్నాం, ఏం తింటున్నాం, ఎన్ని న్యూస్లు తెలుసా? లిటరల్లీ ఎన్ని న్యూస్లు. ఆ ఫుడ్ లో ఆల్టరేషన్ ఉంది, ఈ పెరుగులో ఆల్టరేషన్ ఉంది, ఈ పెరుగులో కల్తీ జరిగింది, ఆ పాల్లో కల్తీ జరిగింది. మన హెల్త్ ని పట్టించుకోవడానికి ఎవరు లేరు, మనం కడుతున్న ట్యాక్స్లు పట్టించుకోవడానికి ఎవడు లేడు. మనం కష్టపడి కష్టం చేసి 18% కడితే వాడెవడో పొలిటీషియన్ కరప్ట్ చేస్తాడు, వీడెవడో ఎంప్లాయీ కరప్ట్ చేస్తాడు, వాడెవడో కరప్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? తినడానికి సరే తిండి లేదు, మనకి ఏం తింటున్నామో అర్థం కాదు. అది అల్టరేటెడ్ ఫుడ్డా, ఎవరైనా చెక్ చేస్తున్నారా, ఏం లేదు. మనకి సరైన న్యాయం జరుగుతుందా? పోనీ నాకు ఒక ఇష్యూ అయింది, నేను కేసేసా పోలీస్ స్టేషన్ లో, నాకు సరైన న్యాయం జరిగిందా? ఎవరైనా అకౌంటబుల్ గా ఉన్నారా? నో వన్. ఎన్ని థింగ్స్. అరే చిన్న పిల్లలు వేసుకునే డైపర్లు కూడా కల్తీ అవుతుంటే ఎందుకు వదిలి వెళ్ళిపోరు ఇండియన్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేను సింపుల్ గా చెప్తున్నా కదా. పొద్దున నువ్వు నీ ఆఫీస్ నుంచి బయలుదేరుతున్నావు, మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తున్నావు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏది? క్వాలిటీ ఆఫ్ లైఫ్. మీ పిల్లల్ని మీరు బయట పంపించగలరా? రాత్రి 2ంటికి, రాత్రి 3ంటికి, నేను కావాలంటే వెళ్ళి చూపిస్తా. రాత్రి 3ంటికి చైనాలో సైకిళ్ళు దొక్కుతారు, రాత్రి 4ంటికి చైనాలో సైకిళ్ళు దొక్కుతారు. అర్థమవుతుందా? దీని మీద ఫుల్ వీడియో చేస్తా. సో ప్రజెంట్ వియత్నాంలో ఉన్నా అనమాట. సో చైనా వాల్ కవర్ చేయకుండా డైరెక్ట్ వియత్నాం వచ్చేసా. సో అప్డేట్స్ చెప్తా.